హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ కొరకు ఒక జంబుల్ సెంటెన్స్ ఎక్సర్సైజ్తో మీ ముందుకు వచ్చాను. అయితే నేనైతే ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. జనరల్గా చదివి అర్థం చేసుకొని చేయటం ఉంది అందరికీ పద్ధతి, కానీ విత్ ఇన్ టైం అంటే ఎర్లీగా ఇంకా ముందుగా ఎలా చేయాలి అనే దానిపైన ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో చూడండి, ఫస్ట్ వర్డ్ని హిజ్ వైఫ్ ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాదు. రెండోది చూడండి, ద కింగ్. మూడవది చూడండి, ద కింగ్ అయ్యి ఉండొచ్చు. మూడవది యు చోజ్ యు ఎవరో తెలియదు కదా, ఇది కాదు. ఫోర్త్ వన్ చూడండి, ఈ హ్యాడ్, అది కాదు. ఫిఫ్త్ వన్ చూడండి, హి సెడ్, కాదు. సిక్స్త్ వన్ చూడండి, వన్ డే. ఇక్కడ సెకండ్ వన్ కానీ సిక్స్త్ వన్ కానీ అవ్వాలి. అయితే మరి ఏది రైట్ అనేది ఒకసారి చూసేద్దాం. సెకండ్ వన్ ఒకసారి సెంటెన్స్ ఇప్పుడు చదవాలి. ద కింగ్ వాజ్ నోన్ యాజ్ ఎ గ్రేట్ వారియర్. నోన్ అండర్లైన్ చేయండి. నోన్ ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, నోన్ యాజ్ అందరికీ ఆయన తెలుసు. ఇది ఇంట్రడక్షన్ అంటాం. జనరల్గా ఎవరైనా పరిచయం చేసేటప్పుడు ఇంట్రడక్షన్ అంటాం. మరి ఇక్కడ సిక్స్త్ వన్ కూడా అనుకున్నాం కదా, చూద్దాం. వన్ డే థీవ్స్ అటాక్డ్ అండ్ కిల్డ్ ఎ మర్చెంట్ అండ్ హిస్ సన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఇది కూడా ఫస్ట్ సెంటెన్స్ లాగానే ఉంది. చూసారా, రెండు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. అయితే మరి రెండు ఫస్ట్ సెంటెన్స్ లాగే ఉన్నప్పుడు ఏది స్టార్ట్ చేయాలి? ఎందుకంటే వన్ డే థీవ్స్ అటాక్డ్ అండ్ కిల్డ్ ఎ మర్చెంట్ అండ్ హిస్ సన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇది స్టార్ట్ చేస్తే ఒకలా వెళ్తుంది లైన్. లేదు, ద కింగ్ వాజ్ నోన్ యాజ్ ఎ గ్రేట్ వారియర్ అన్నాం అనుకోండి, అది ఒకలా వెళ్తుంది. మరి ఏదేంటో చూద్దాం. ఇప్పుడు రెండో సెంటెన్స్ కోసం వెతికితే తప్ప మనకు అర్థం కాదు. అయితే జంబుల్ సెంటెన్స్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, టైటిల్ ముందు చెప్పాలి, ఎక్స్ప్లనేషన్ ఎప్పుడు తర్వాత ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, టైటిల్ ముందు చెప్పాలి, ఎక్స్ప్లనేషన్ తర్వాత ఇవ్వాలి. ఇక్కడే మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే యూ కెన్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్, యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. అందువల్ల స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే మీకు పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆన్సర్ భిన్నంగా ఉంటుంది. ఎలాగనో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా టైటిల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్ కంట్రీ అన్నాం అనుకోండి, ఒక సెంటెన్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది ఒక సెంటెన్స్ అండి. ఇండియా హ్యాస్ మల్టీ లాంగ్వేజెస్, మల్టీ రిలీజియస్, మల్టీ జియోగ్రఫికల్ రీజన్స్, ఇలా ఒక సెంటెన్స్ అండి. ఏది ముందే ఉంటుంది? చూడండి, నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్ కంట్రీ అన్నామండి. ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాం. ఇక్కడ ఇన్క్రెడిబుల్ కంట్రీ ముందు నమ్మశక్యం కాదు, అది ఫస్ట్ చెప్పాలి. ఆ తరువాత యూనిటీ ఇన్ డైవర్సిటీ, అది రెండో చెప్పాలి. ఎందుకు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే తర్వాత మల్టీ లాంగ్వేజెస్, మల్టీ రిలీజియస్, మల్టీ జియోగ్రఫికల్ రీజన్స్ అవి చెప్పాలి. కానీ జనరల్గా ఏమనిపిస్తుందంటే ముందు మల్టీ రిలీజియస్, మల్టీ లాంగ్వేజెస్ ఇవన్నీ కాబట్టి అప్పుడు ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ, తర్వాత ఇన్క్రెడిబుల్ కంట్రీ ఇలా అనిపిస్తుంది. అదే టైటిల్ ముందు చెప్పండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ నాట్ ఎ పూర్ మ్యాన్, హీ ఎర్న్డ్ మోర్ దాన్ 20,000 ఎ మంత్. ఈ రెండు సెంటెన్స్లు అండి. ఇప్పుడు చెప్పండి, చూసారా, ఇక్కడ హీ ఈజ్ నాట్ ఏ పూర్ మ్యాన్ అని ముందు చెప్పండి. అతను పూర్ మ్యాన్ కాదు. ఎందుకు అంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. కానీ మీకేమనిపిస్తుంది, హీ ఎర్న్డ్ 20,000 రూపీస్ ఎవ్రీ మంత్ అని చెప్పాక అప్పుడు మీకేమనిపిస్తుంది, హీఈస్ నాట్ ఏ పూర్ మ్యాన్ అని. సో ఇక్కడ పర్సెప్షనే మారాలి. ముందు టైటిల్ చెప్పండి. ఇక్కడ టైటిల్లో చూడండి, యాజ్ ఎ గ్రేట్ వారియర్ అండర్లైన్ చేయండి. వారియర్ అండర్లైన్ చేశాము అంటే అర్థం ఏంటి, అతను ఎలా అయ్యాడు అనగానే తర్వాత చూడండి మూడో సెంటెన్స్, ఈ chose to conquer us but do not rule properly. అక్కడేమో మనం వారియర్ అన్నాం. వారియర్కి ఇది ఎక్స్ప్లెనేషన్ కాదు. మీరు జయించడం అనే దాన్ని ఎంపిక చేసుకున్నారే కానీ మమ్మల్ని సరిగా రూలు చేయరా అని అడుగుతుంది అక్కడ. ఇక్కడ చూద్దామండి, ఈ హ్యాడ్ కాంకర్డ్ మెనీ కంట్రీస్. చూసారా, కాంకర్డ్ అండర్లైన్ చేయండి.
చాలా దేశాలు జయించాడు. ఇందాక చెప్పా గ్రేట్ వారియర్ కింద అండర్లైన్ చేసి ఎంపీ అని పెట్టుకోండి, మ్యాండేటరీ పేర్. ఇప్పుడు చూడండి కాంక్వర్డ్, దానికి కంటిన్యూటీ ఏంటి అంటే కాంక్వర్డ్. గ్రేట్ వారియర్ ఎలా అంటాం? చాలా సాధించా విజయాలు, మెనీ కంట్రీస్, చాలా దేశాలను గెలిచాడు. చూసారా సెకండ్ సెంటెన్స్ చూసారు కదా, ద కింగ్ వాజ్ నోన్ యాజ్ ఎ గ్రేట్ వారియర్. ఆ సెంటెన్స్కి నెక్స్ట్ కంటిన్యూటీ హీ సెడ్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్ అని. ఎంపీ మ్యాండేటరీ పేర్ లింక్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ టేకింగ్ ఎ బాత్ అన్నాం, ఓకే, అలా అనగానే అందులో పెద్ద విషయం ఏమి ఉండదు. వైల్ హీఈస్ బాతింగ్ ఇన్ ద బాత్రూమ్ అన్నాం అనుకోండి, అది ఏదో చెప్తుంది. స్నానం చేస్తూ ఉన్నప్పుడు అన్నాము అంటే అక్కడ ఖచ్చితంగా దీన్ని మ్యాండేటరీ పేరుగా తీసుకొని ఆ తర్వాత సెంటెన్స్ వెతుక్కోవాలి. హీ స్లిప్డా, అక్కడ ఏదైనా బాత్రూంలో జరిగిందా, ఇలాంటివి తీసుకోవాలి, అలా అన్నమాట. ఇప్పుడు చూద్దాం. హీ సెడ్ యాంగ్రీలీ, అతనికి కోపం వచ్చింది. ఎవరతను? హౌ కెన్ యూ హోల్డ్ మీ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ దట్ హ్యాపెండ్ సో ఫార్ అవే. ఎక్కడో దూరంలో జరిగిన దానికి నన్ను ఎందుకు బాధ్యుడిని చేస్తావు అని కోపం వచ్చింది. అక్కడ హీ అంటే డెఫినెట్గా కింగ్ అని అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏ సెంటెన్సు కూడా చూడండి, సిక్స్త్ సెంటెన్స్కి కంటిన్యూటీ లేదండి. వన్ డే థీవ్స్ అటాక్డ్ అండ్ కిల్డ్ ఎ మర్చెంట్. ఒకరోజు ఒక వ్యాపారవేత్తని అతని కొడుకుని చంపేశారు. దేనికి ఏది కంటిన్యూటీ లేదు. ఒకవేళ ఉంది అంటే హిజ్ వైఫ్, మర్చెంట్ వైఫ్, అందుకే రాజు దగ్గరికి వచ్చింది కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ అబ్సల్యూట్లీ, సెకండ్ వన్. ఆ నెక్స్ట్ చూసినట్లయితే ఇందాక చెప్పాను హీ హ్యాడ్ కాంకర్డ్ మ్యాండేటరీ పేర్, అది రాసుకోవాలి. ఆ తరువాత ముందు రాజుని పరిచయం చేశాం. ఇప్పుడు రాజ్యంలో ఏం జరిగింది, ఆమె వస్తుంది రాజు దగ్గరికి అని అడగడానికి. ఎందుకు వస్తుంది? ఎవరైనా అన్యాయం జరిగితేనే మన అధికారుల దగ్గరికి వెళ్తాం, హ్యాపీగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్తాం? అందువల్ల థర్డ్ సెంటెన్స్నే సిక్స్త్గా రాయాలి. సిక్స్త్ వన్ చూసారా, one day thieves attacked and killed a merchant and his son is one of them. అతని పిల్లల్లో ఒకడిని అతన్ని చంపేశాడు కాబట్టి, ఎవరు థీవ్స్ వచ్చి చంపేశారు కాబట్టి ఇది ప్రాబ్లం అండి. దీన్ని ప్రాబ్లం అంటారు. ప్రాబ్లం ముందు చెప్పేకే సొల్యూషన్ చెప్పాలి. అందుకే ఇది థర్డ్ సెంటెన్స్. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి, ఇప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం వస్తుంది. అదిగో చూడండి ఫస్ట్ వన్. హిజ్ వైఫ్ ట్రావెల్డ్ 100 kilometers టు ద ప్యాలెస్. రాజసౌధానికి, రాజు దగ్గరికి 100 kilometers ప్రయాణం చేసుకుని వచ్చింది. టు డిమాండ్, తను ఏదో అడుగుతుంది. అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద కింగ్. రాజా చెప్పు, నాకు జరిగిన అన్యాయానికి ఏం చెప్తావో, న్యాయం కావాలి అని డిమాండ్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఇందాక ఏదో చెప్పానండి, హీ సెడ్ యాంగ్రీలీ అని. ఎప్పుడైతే అలా చెప్పిందో, అడిగిందో, రాజుకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఇలా ఇంట్లో జస్ట్ కరెంట్ పోగానే చేత్త గవర్నమెంట్, మా ఇదారి జగను ఊట అనవసరంగా ఇస్తామమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నాడు అంటూ ఉంటారు. ఏమ్మా, మీ వీధిలోకి వచ్చి మీ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ని ఆపేసింది జగన్ గారా? ఇలా అన్నాను కదా, నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నాను అనకండి అమ్మా. జగన్ గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, ఎవరు గెలిస్తే వాళ్ళు ఉండొచ్చు. నేను అన్నది ఏంటంటే, ప్రతిదానికి మనం అధినేతని ఇక నిందించకూడదు, మనలో ఉండాలండి. ఎంతసేపు ఎదుటి వాళ్ళు మనం అనేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ అంటారు, అంటూ వాడు ఒక నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు అనధికారికంగా, అన్అఫీషియల్గా. కానీ హౌస్ లోన్ గవర్నమెంట్ లేని వాళ్ళకి ఇస్తున్న హౌస్ లోన్ అప్లై చేస్తాడు. వాడికి ₹1,00,000 ఆదాయం తెచ్చుకుంటున్నా కూడా వాళ్ళ అమ్మనేమో తీసుకెళ్ళి ఓల్డ్ ఫెన్షన్లో పెడతాడు. చూసారా, వీడియో దాంట్లో పెడతాడు. లేని వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుందిరా అన్నా కూడా నేను కాదా అన్నట్టు మాట్లాడతాడు. మనుషుల్లో నీతి లేనప్పుడు అధికారుల్ని, అధినేతల్ని అనకూడదు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం పాయింట్కి వస్తే, ఆవిడకి అంత బాధ జరిగింది కాబట్టి రాజుగారికి కోపం వచ్చింది. హి సెడ్ యాంగ్రీలీ, హౌ కెన్ యూ హోల్డ్ మీ, నన్నెలా నువ్వు హోల్డ్ మీ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్, ఎక్కడో జరిగిన దానికి నన్ను ఎందుకు బాధ్యుడిని చేస్తావు? దట్ హ్యాపెండ్ సో ఫార్ అవే, నేను ఎక్కడున్నాను, ఎక్కడో ఉంది, అక్కడ దొంగలు ఏం చేస్తున్నారో నాకేం తెలుస్తుంది అని చెప్పాడు. ఆ తరువాత అప్పుడు తనంటుంది ఊరుకోకుండా, ఆడవాళ్ళు కదండి, కోపం వస్తే ఊరుకోరు, మాట్లాడడం మొదలు పెడితే ఆపరు, తేల్చేస్తారు. చూడండి, యు చోజ్ టు కాంకరర్స్, నువ్వు ఎక్కడో ఉన్నానంటున్నావు కానీ నువ్వు మమ్మల్ని జయించడాన్ని నువ్వు ఎంపిక చేసుకున్నావు. కానీ డు నాట్ రూల్ ప్రాపర్లీ వాజ్ ద రిప్లై, కానీ సరిగా పరిపాలించాలనుకోవటం లేదు అని ఆమె సమాధానం చెప్పింది. ఇదండి
చూసుకోవాలమ్మా జాగ్రత్తగా. ఈరోజు నేను మీకు ఈ ఎక్సర్సైజ్ మీకు చదివితే అర్థమై ఉండొచ్చు, మంచి స్టూడెంట్స్ కాబట్టి. కాకపోతే ఎక్సర్సైజ్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే టైటిల్ ముందు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇవ్వండి. ఇది ముఖ్యం. చాలామంది పొరపాటు చేస్తున్నారు. క్లాసెస్లో కూడా స్టూడెంట్స్ కొంతమంది నాతో, సార్ ఇదేంటి సార్ 20,000 సంపాదిస్తున్నాడు కాబట్టి హీఈస్ నాట్ ఏ పూర్ మ్యాన్ అనాలి కదా అని. హీఈస్ నాట్ ఏ పూర్ మ్యాన్. ఎందుకు అంటే హీ ఎర్న్డ్ 20,000 రూపీస్ మంత్లీ అలా చెప్పాలి. అర్థమైందా అమ్మా? రైట్. ఇంకొక చిన్న ఎక్సర్సైజ్తో మళ్ళీ నెక్స్ట్ వస్తాను. అంతవరకు మీ శేఖర్.